హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈ రోజు మనం ఒక ఆన్లైన్ లో అప్లై చేసే లోన్ గురించి తెలుసుకుందాం. ఆ లోన్ ఏంటంటే ముద్ర లోన్. అందరికీ తెలిసిందే. ఇంతకుముందు మనకి ఎస్బీఐ బ్యాంక్ ఈ ముద్ర లోన్ ప్రొవైడ్ చేసేది. అదేంటంటే 50,000 వరకు మాత్రమే ఇచ్చేది. 50,000 వరకు ఆన్లైన్ లో తీసుకోవచ్చేది. అదే కారణాల వల్ల కానీ తెలంగాణ స్టేట్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. పెద్ద లోన్లు కావాలంటే మాత్రం ఎస్బీఐ లో కూడా ఇప్పుడు బ్యాంక్ లో తీసుకోవచ్చు. 3 వర్గాలుగా డివైడ్ అయి ఉంటాయి ఆ లోన్లు. మనకి 50,000 వరకు తీసుకునేది ఇంతకుముందు ఎస్బీఐలో వచ్చేది. ఇప్పుడు అది ఎస్బీఐలో రావట్లేదు. కాకపోతే కొత్తగా యూనియన్ బ్యాంక్ లో ఆ లోన్లు ముద్ర లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ ఎలా తీసుకోవాలి, ఏంది, అసలు ఆ లోన్ డీటెయిల్స్ ఏంది, అది అందరు తీసుకోవచ్చా, ఎవరు తీసుకోవాలి, ఏంటిది అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు దాని గురించి తెలుసుకుందాం. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ ద్వారా ముద్ర లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ముద్ర లోన్ లో భాగంగా 3 రకాల లోన్స్ ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి శిశు లోన్, రెండోది వచ్చేసి కిషోర్ లోన్, మూడోది వచ్చేసి తరుణ్ లోన్. శిశు, కిషోర్, తరుణ్ అని 3 విభాగాలుగా ఈ లోన్స్ ఉండడం జరుగుతుంది. ఈ 3 రకాల లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 లోన్లలో భాగంగా శిశు లోన్ అనేది మాత్రం మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకు సాటిస్ఫై ఉంటే ఆటోమేటిక్ గా వెంటనే అకౌంట్ లో డబ్బులు పోవడం జరుగుతుంది. ఈ శిశు లోన్ కు మాత్రం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అన్నట్టు. మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మొదటగా మన పాన్ కార్డ్ బ్యాంకుకు లింక్ అయి ఉండాలి. ఇది మస్ట్ అండ్ చూడండి. లోన్ తీసుకోవాలంటే పాన్ కార్డ్ పక్కా కాబట్టి పాన్ కార్డ్ అకౌంట్ కు లింక్ అయితే మాత్రమే ఈ లోన్ మీకు రావడం జరుగుతుంది. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ కు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాల్సి ఉంది. ఫోన్ నెంబర్ లింక్ చేయకుండా మనం ఆన్లైన్ లో ఈ లోన్ అప్లై చేసుకోరాదు. అలాగే ఆధార్ కార్డు కూడా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. పాన్ కార్డు అకౌంట్ కు లింక్ అయి ఉండాలి, అకౌంట్ కు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, మరియు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. సరే, ఈ లోన్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ లింక్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, మరియు ఆధార్ కార్డు బ్యాంకుకు లింక్ ఉండాలి, ప్లస్ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. ఈ 3 ప్రాపర్ గా లింక్ అయి ఉంటే మాత్రమే మీరు ఆన్లైన్ లో ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. మరి ఇదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ లో, పాన్ కార్డ్ లో, ఆధార్ కార్డ్ లో, మీ బ్యాంక్ అకౌంట్ లో, పాన్ కార్డ్ లో, ఆధార్ కార్డ్ లో మూడింట్లో మీ నేమ్ సేమ్ ఉండాలి. అలాగే దీనికి ఒక ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా నేమ్ సేమ్ గా ఉండాలి. ఈ 4గిట్లో నేమ్ సేమ్ గా ఉంటే మాత్రమే ఇది ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే మధ్యలో మిస్ మ్యాచ్ అని రావడం జరుగుతుంది, నేమ్ మిస్ మ్యాచ్ అని. ఇవన్నీ సరిగ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ కరెక్ట్ గా ఉంటే శిశు లోన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కిషోర్ ను తరుణ్ లోన్లు అప్లై చేసుకోవడానికి ఏం కావాలనేది చూద్దాం. మిగతా రెండు అయినా కిషోర్ మరియు తరుణ్ లోన్లు అయితే మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రాసెస్ మాత్రం మనం బ్యాంక్ వెళ్లాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకున్న అప్లికేషన్ పట్టుకొని బ్యాంక్ వెళ్తే మిగిలిన ప్రాసెస్ వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే మనం అప్లై మాత్రం ఆన్లైన్ లో చేసుకోవడం జరుగుతుంది. ప్రాసెస్ మాత్రం మనం ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్ నుంచి, మనకున్న నియర్ లో బ్రాంచ్ నుంచి మనం అప్లికేషన్ పెట్టుకుంటాం కదా, ఆ బ్రాంచ్ లో మనం అప్లై చేసిన అప్లికేషన్ పట్టుకొని వెళ్ళి వాళ్ళని కలిస్తే వాళ్ళు మిగిలిన ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అది ఎలాగంటే మనం బ్యాంకును బ్రాంచ్ మనం ఏ బ్యాంకు శాఖ నుంచి బ్రాంచ్ ని కన్సల్ట్ అయినామో బ్రాంచ్ ని కన్సల్ట్ అయితే వాళ్ళు మనం పెట్టుకున్న డీటెయిల్స్ మన లోన్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి మనం ఒక వెండర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వెండర్ డీటెయిల్స్ వెరిఫై చేసి మన షాప్ లొకేషన్ ఒకసారి విజిట్ చేసి అన్ని ప్రాపర్ గా ఉన్నాయి, వీళ్ళకి లోన్ ఇవ్వచ్చు అనుకుంటే అప్పుడు వాళ్ళు మీకు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ లోన్ కి అసలు ఏం డాక్యుమెంట్స్ కావాలనేది తెలుసుకుందాం. ఇందులో మనం ముందుగా ఈ 3 లోన్లలో శిశు లోన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. శిశు లోన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే యూనియన్ బ్యాంక్ లో మనకు అకౌంట్ ఉండాలి. సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఏదైనా ఒకటి ఉండాలి. శిశు లోన్ కు కరెంట్ అకౌంట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీకు కరెంట్ అకౌంట్ కంటే ఉంటే గిట్ట మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే సేవింగ్ అకౌంట్ అయితే మనం చెప్పలేం, లోన్ రావచ్చు, రాకపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఉద్యమ సర్టిఫికేట్ ఉండాలి. ఈ ఉద్యమ సర్టిఫికేట్ అంటే ఏంటిది అని అడిగితే మన ఛానల్లో ఆల్రెడీ ఉద్యమ సర్టిఫికేట్ సంబంధించిన ఒక వీడియో ఉండడం జరిగింది. అవసరమైతే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు పూర్తి క్లారిటీ రావడం జరుగుతుంది. ఆ ఉద్యమ సర్టిఫికేట్ మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ఉద్యమ సర్టిఫికేట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, చెప్తా. లేదు అంటే మన పాత వీడియోలో ఉద్యమ సర్టిఫికేట్ అనే వీడియో ఉంది, అది చూడండి ఒకసారి, మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ వీడియో లాస్ట్ లో కూడా ఆ లింక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. 6 నెలలు లేదా సంవత్సరం బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మీరు అప్లై చేసేటప్పుడు మీ షాప్ ఇన్ అండ్ అవుట్ ఫోటోస్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. షాప్ ఇన్ అవుట్ ఫోటోస్ కావాల్సి ఉంటుంది. అవి కూడా ఫోన్ లో తీసుకొని ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇవన్నీ సిద్ధంగా ఉంటే మీరు శిశు లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ సిద్ధంగా పెట్టుకొని శిశు లోన్ అప్లై చేసుకోండి. ఇప్పుడు శిశు లోన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కిషోర్ తరుణ్ లోన్ల గురించి తెలుసుకుందాం. ఈ లోన్ల వల్ల ఇంకొక మనకు లాభం ఏంటి అని అంటే మనం బ్యాంక్ లో లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జెస్ ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈ లోన్లకు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ ఛార్జ్ ఎటువంటిది ఉండడం జరగదు. అవి ఏ ఛార్జెస్ మనకు పడవు. కన్వీనియన్స్ ఫీజు ఒకటే ఉండడం జరుగుతుంది. కన్వీనియన్స్ ఫీజు మాత్రం మనం కట్టుకోవాల్సి ఉంటుంది. కన్వీనియన్స్ ఫీజు ఎంత అంటే 1000 రూపీస్ ప్లస్ GST గా ఉండడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లోన్ గురించి మీకు యూనియన్ బ్యాంక్ ముద్ర లోన్ గురించి పూర్తి వివరాలు తెలిసాయని అనుకుంటా. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా అర్థం కాకుండా నన్ను డీటెయిల్ గా పర్సనల్ గా అడగాలంటే గిట్ట కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఫాలో అయ్యి నాకు అలా మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ కదా, ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తే ముందు ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తా.